మీరు చూసుకోండి. పథకం ఆయన పెట్టినా ఇప్పుడు మేము ఇస్తున్నామా లేదా? అదే 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 చేస్తున్నాం కదా. అంటే వాటికి డబ్బులు చెప్పండి, వాటికి డబ్బులు కేటాయించాల్సిన అవసరం లేదా చెప్పండి. అది గత ప్రభుత్వం చెప్పినటువంటి పథకమే అది కంటిన్యూ అవుతుంది. మీ తులం బంగారం ఎక్కడ పోయిందమ్మా? ఇప్పుడు బంగారం అనేది అంత నెససరీ కాదండి. మినిమం ఫస్ట్ నీడ్స్. ఈ మాట నెససరీ కాదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నానండి. ఇప్పుడు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, మేము సబ్సిడీ ఇస్తున్నాం. అది కొంతమందికే పోతుంది. గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం మేము. చూసుకోండి మీరు, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. మీరు చూడండి, ఇవన్నీ పథకాలు, మేము ఇచ్చే పథకాలు మీకు అవి మీకు నోటెడ్ కావు. ఏవైతే 1, 2 మేము ఆపినామో లో బడ్జెట్ ఉండడం వల్ల మెల్లగా ఆదాయం పెరిగినాక మేము కూడా అన్ని ఇస్తాము. 1, 2 ఇవ్వకపోతేనే దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. మరి 10 years నుంచి మీరు ఎన్నో చేయలేదు. పిల్లలందరూ హత్యలు చేసుకుంటారు, మీరు ఏం చూస్తున్నారు?